వసంత పంచమి వేళ ఈ రాసుల వారికి సరస్వతి ఆశీస్సులు. వీరికి జ్ఞానంతో పాటు అదృష్టము రెట్టింపు. ఆ రాశులేవో తెలుసుకుంది. జనవరి 23వ తేదీ బుధుడు 10 గంటల సమయంలో శ్రవణ నక్షత్రం ప్రవేశించబోతున్నాడు. అలాగే ఇదే రోజు బృహస్పతి చంద్రుడిని కర్కాటకంలో 4వ స్థానంలో ఉన్నాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగము వసంత పంచమి రోజున ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. వసంత పంచమి రోజున మేషరాశి వారికి బుధుడి సంచారం వల్ల అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో కూడా కొత్త అవకాశాలు, అలాగే కాకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్యము చాలా బాగుంటుంది. వసంత పంచమి రోజు కర్కాటక రాశి వారికి ఊహించని స్థాయిలో పనుల్లో పురోగతి పెరుగుతుంది. సరస్వతి దేవి ఆశీస్సులతో వీరు చదువుల్లో బాగా రాణించగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా పనులు నేర్చుకోవడంలో ముందుంటారు. స్నేహితులతో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రకాల అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కన్యారాశి వారికి వసంత పంచమి రోజు నుంచి కూడా అద్భుతమైన ప్రయోజనాలు రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సమయంలో సీనియర్ల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. దీని కారణంగా అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. అలాగే సరస్వతి మాత ఆశీస్సులతో కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గి ఒత్తిడి కూడా ఊహించని స్థాయిలో తగ్గుతుంది. మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా వీరికి చదువులపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. జ్ఞానం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే